దుర్యోధనుడికి అస్తినపురం ఇంద్రప్రస్థానం. 2 రాజ్యాలకు రాజు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. వాళ్ళు అరణ్యవాసం నుంచి తిరిగి వస్తే నేను రాజుగా ఉంటానో ఉండనో తెలియదు. పాండవులు అడవిలో ఉన్నప్పుడే చంపేస్తే నేను చనిపోయే వరకు నేనే కదా ఈ రాజ్యానికి రాజుని. పాండవులను అడవిలో చంపాలి అని అనుకుంటాడు. అడవిలో గోవులను మృగాలు తింటున్నాయట. మృగాలను చంపడానికి వెళ్తున్నా అని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో చెప్పి కర్ణుణ్ణి, సైనికులను, తన తమ్ములను వాళ్ళందరినీ దుర్యోధనుడు వెంట పెట్టుకుని అడవికి బయలుదేరతాడు. మనందరం పాండవులను చంపడానికి వెళ్తున్నాం. దుర్యోధనుడితో వచ్చిన వాళ్ళందరికీ దుర్యోధనుడు అసలు విషయం చెప్తాడు. దుర్యోధనుడి సైన్యం అడవికి చేరుకుంది. అడవిలో ఒక అందమైన సరస్సు ఉంది. దుర్యోధనుడికి ఆ సరస్సు బాగా నచ్చి మనమిక్కడ గుడారాలు వేసుకుని ఉదయాన్నే పాండవుల పైకి యుద్ధానికి వెళ్దాం దుర్యోధనుడు సైనికులకు చెప్పి కర్ణుడు, దుర్యోధనుడు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. సైనికులు గుడారాలు వేస్తుంటే కొంతమంది గాంధర్వులు వచ్చి ఇక్కడ గుడారాలు వేయడానికి వీల్లేదు, వేసిన గుడారాలను గాంధర్వులు తీసేస్తున్నారు. మాట పెరిగి గాంధర్వులు కౌరవులు కొట్టుకుంటున్నారు. గాంధర్వుల దెబ్బలకు కౌరవులు భయపడి దుర్యోధనుని దగ్గరికి వెళ్లారు. దుర్యోధనుడు, కర్ణుడు ఆయుధాలు పట్టుకుని గాంధర్వుల దగ్గరికి వస్తున్నారు. గాంధర్వుల తరపున చిత్రసేనుడు వచ్చాడు. చిత్రసేనుడి సైన్యం, దుర్యోధనుడి సైన్యం ఓరాఓరిగా యుద్ధం చేస్తున్నారు. చిత్రసేనుడిలో ఉన్న గొప్ప మాయమవుతూ బాణాలు వేస్తాడు. అది కర్ణుడికి అర్థం కాదు. చిత్రసేనుడు వేసిన బాణాలకి కర్ణుడి బాణం, రథం విరిగిపోతాయి. కర్ణుడికి ఈ ఆయుధాలతో చిత్రసేనుణ్ణి ఓడించలేము అని అర్థమవుతుంది. కర్ణుడు ఆయుధాలను తీసుకురావడానికి వెళ్తాడు. దుర్యోధనుడు గాంధర్వుల పైన యుద్ధం చేస్తుంటే చిత్రసేనుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి రథంలో ఉన్న దుర్యోధనుణ్ణి చిత్రసేనుడు బయటకు లాగి గాంధర్వులు, చిత్రసేనుడు అందరూ కలిసి దుర్యోధనుణ్ణి దౌడలు పగిలేటట్టు కొడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.